ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. మరి మనము అయితే దేవుణ్ణి ఏం వరాలు అడుగుతామండి? ఏమి కోరికలు అడుగుతుంటాము? దేవా, నాకు బంగారం దయచేయి, నాకు సొంత ఇల్లు దయచేయి, మేము హ్యాపీగా ఉండాలి, మా లైఫ్ హ్యాపీగా ఉండాలి, మేము అన్ని విషయాల్లో ఘనముగా ఉండాలి అని ఎంతసేపటికి కూడా మనం లోకపరమైన వాటిని, లోకంలోని వాటిని మనము కోరుకుంటూ ఉంటాము. అయితే భక్తుడైన దావీదు గారు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నారు. ఏమనంటే 27వ కీర్తన 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందామండి. మనలో ఈ ఆశ, ఈ కోరిక ఎంతమందికి ఉంటుంది? ఏం వరం అడుగుతున్నారంట? నిత్యము నీ సన్నిధిలో నేను ఉండి, నీ పాదముల దగ్గర ఉండి, నేను నిన్ను స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యత నాకు దయచేయి నాయనా, అలాంటి వరాన్ని నాకు దయచేయి నాయనా అని అడుగుతున్నారు. మరి మనమైతే మిమ్మల్ని దేవుడు వచ్చి నీకు ఏం వరం కావాలి కోరుకో అని అంటే మనమైతే ఎన్ని రకాలుగా చెప్తామో, ఎన్ని కోరికలు చెప్తామో. ఏమని? నాకు బంగారం కావాలి, నాకు పట్టు చీరలు కావాలి, నాకు ఇల్లు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఇంకా వగైరా వగైరా వగైరా. ఎవరు ఏదైనా సరే మనము లోకంలోనిది కోరుకునే వారముగానే ఉంటాం, కానీ దేవుణ్ణి మనము కోరుకునే వారముగా ఉండమండి. ఇంకా కొందరైతే ఏమని అడుగుతారు? వరాలు దేవుడు ఇస్తా అన్నాడు, కరెక్టేనండి, కానీ ఆయన ఇచ్చింది మనము తీసుకునే వారముగా ఉండాలి. కానీ అవి కావాలని ఆశపడడం కూడా నా ఉద్దేశంలో మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామనే నాకు అర్థం. అంటే కొంతమంది, దేవా నాకు ప్రవచన వరం దయచేయండి, స్వస్థత వరం దయచేయండి, అయితే అడగచ్చు, తప్పులేదు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అడగడం కరెక్టే, తప్పు కాదు. కానీ నేనైతే ఏమంటానంటే, మనం అడగవలసింది, ఇదిగో దావీదు గారు అడుగుతున్నారు కదా వరము, అలాగున నేను నీ సన్నిధిలో నిత్యము నీ ప్రసన్నతను చూచుటకు నాకు అలాంటి వరం నాకు దయచేయమని, నేను ధ్యానించుటకు నాకు అలాంటి వరము దయచేయమని అడుగుచున్నారండి. అది ఏమి వరం అనంటే, ఎలాంటి వరం అనంటే, నిస్వార్థమైన కోరిక, ప్రేమతో కూడిన కోరిక. అంటే ఇంకా అది లోకానికి ఎటువంటి విధంగా ఉపయోగపడదు, కానీ మన ప్రేమను వ్యక్తపరుస్తుందండి, ప్రేమను తెలియజేస్తుంది. చాలాసార్లు నా మనసు కోరుకుంటూ ఉండేది, నా మనసు ఇదవుతూ ఉండేది, నీ సన్నిధిలో ఇలాగే నిత్యము స్తుతించుకుంటూ ధ్యానించుకుంటూ ఈ లోకంలోని పరిస్థితులు ఏవీ లేకుండా ఉంటే ఎంత బాగుండు నాయనా, అలా నిన్ను కీర్తించుకుంటూ ఉంటే ఎంత బాగుండు. ఈ వండుకోవడము, తినడము, పిల్లలు వగైరా వగైరా పనులు అనే మనసు కనిపిస్తూ ఉండేది. అయితే ప్రభు మనలో చూసేది అటువంటి ఆశనే అండి. మన మనసు ఆయన కోసం ఎంతగా తపన పడుతుంది. మన మనసు ప్రతి దాని విషయమై ఆయన మీద ఎలా ఆధారపడుతుంది, ఆయన మనం అంగీకరిస్తున్నాము. మన తండ్రి మన దగ్గర కోరుకోవడానికి మన దగ్గర ఏమీ లేదండి, కేవలం మనము మట్టి మాత్రమే. మనం ఎందుకు పనికిరాము. ఆయన మన దగ్గర కోరుకునేది మనము ఆయన్ని ప్రేమించే ప్రేమని ఆయన మనల్ని కోరుకుంటున్నారు. నిస్వార్థమైన ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్నారు. అలాంటి ప్రేమనే మన దగ్గర ఆయన పొందుకోవాలని ఆశపడుతున్నారు. కనుక మనము ఈ లోకంలో ఉన్న చెత్త వంటి కోరికలను, వాటన్నిటినీ కూడా మనం పక్కకు పెట్టేసి, తండ్రి నీ సన్నిధిలో నిన్ను స్తుతించడం కంటే నాకు ధన్యత, భాగ్యం ఇంకొకటి లేదని తండ్రిని సంతోషపరచుదాము. అలాగే ఆయన భారాన్ని మన భారంగా తీసుకొని, నువ్వు ఏది చేయమంటే అది, ఎలా చేయమంటే అలా, ఏ పని చేయమంటే ఆ పని నేను తప్పక చేస్తాను తండ్రి అని మనము తీర్మానం చేసుకునే వారముగా ఉండాలి. అయితే బైబిల్లో ఎవరు ఏంటి అనేది నాకు పర్టికులర్గా తెలియదు కానీ అండి, ఎందుకనంటే నేను చదువుతాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని శోధనల వల్ల, బిడల వల్ల నాకు మెమరీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కానీ నాకు తెలిసినంత వరకు బైబిల్లో ఇద్దరు నాకు తెలుసండి. ఎలాగనంటే
ఒక వ్యక్తి దేవుడు చెప్పాడని ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నారు. ఇంకొక వ్యక్తి దేవుడు చెప్పాడని తన మలాన్ని తనే తిన్నాడంట. మరి ఎలాంటి విశ్వాసం కలిగి దేవుడు చెప్పింది, ఎలాంటి స్థితి కలిగి వాళ్ళు చేశారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి మనం ఎలా ఉన్నాము, మన సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను అంతకుముందు కూడా మీకు వాక్యంలో చెప్పాను, మనం 2 ఆప్షన్స్ చూసుకొని రెండిట్లో ఏదో ఒకటి చెప్పు నాయన అనడం కంటే కూడా, మరి నేను ఈ ప్రయత్నం చేశాను తండ్రి, మరి ఈ ప్రయత్నంలో నాకు ఏది కలగలేదనంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెతకాలో, ఏంటో నీకు ఎలాగున ఆయన నిర్ణయాన్ని, ఆయన చిత్తాన్ని చూపించాలో ఖచ్చితంగా ఆయన చూపిస్తాడండి. ఖచ్చితంగా ఆయన తెలియజేస్తాడు. ఎలా వెళ్తావో తెలీదు, ఎవరు నీకు సహాయం చేస్తారో తెలీదు, కానీ వారిని పంపిస్తాడు. నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. కానీ ఎలా? దేవా, నేను నీ చిత్తాన్నే చెయ్యాలనుకుంటున్నాను అన్న ఆశ నీలో బలముగా ఉంటే ఆయన ఏది చేసినా కూడా ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తారు. కనుక అలా మనం జీవిద్దాము. తండ్రి నిర్ణయంలో, తండ్రి అడుగుజాడల్లో మనం నడుద్దాము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా ఆయన మన అందరి హృదయంలో భద్రపరిచి దాని వెనుక నడిచే భాగ్యమును, ధన్యతను ఆయన మనకు దయచేయును గాక. ఆమేన్.